ఆల్ఫ్రెడ్ స్ట్రెచ్ ఈయన 1816 మే 5న ఇంగ్లాండ్లోని జన్మించినారు. ఆయన ఇంగ్లాండ్లో జన్మించిన తర్వాత 1841లో అతను మార్గరెట్ టైట్ స్టవ్ అనే ఆమెను వివాహం చేసుకొని వారికి 12 మంది పిల్లలు జన్మించినారు. ఆయన ప్లైమౌత్ చుట్టూ ఉన్న గ్రామాల్లో బోధించడం ప్రారంభించాడు. మరి చివరికి ఒక మోట్బర్న్లోని చర్చికి పాస్టర్గా ఆహ్వానించబడ్డాడు. కొంత సంకోచం తర్వాత ఆయనకి పూర్తిగా దేవుని యొక్క సేవా పరిచయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన తన వ్యాపారాంతని కూడా విడిచిపెట్టి మోట్బార్లో చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్లైమౌత్కి చెందిన మిస్టర్ పేజ్ అతన్ని భారతదేశంలోని మద్రాసులోని బాప్టిస్ట్ చర్చ్కి పాస్టర్గా నియమించమని అడిగారు. అతను అక్కడ 4 సంవత్సరాలు పనిచేశారు. కానీ అక్కడ ఉన్న వాతావరణం వారికి వాళ్ళ కుటుంబానికి పడకపోవడంలో చాలా బాధాకరంగా వాళ్ళు తిరిగి ఇంగ్లాండ్కు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత ఆయన తన యొక్క పరిచర్యలు ఎంతగానో పరిచర్య చేస్తూ అతని యొక్క ఉన్న మంచి పేరు, అతని స్వభావము, కీర్తి మరియు ప్రభావం అతన్ని సమాజంలోని చాలా మందికి సిఫార్సు చేశాయి. అతను స్కూల్ బోర్డు సభ్యుడు మరియు చాలా కాలం పాటు చైర్మన్, బోర్డ్ ఆఫ్ గార్డియన్ సభ్యుడు, గ్రామర్ స్కూల్ గవర్నర్ మరియు స్థానిక వలస సమాజంలో సహాయకుడు. ఆయన 1901 జనవరి 5న ఆయన మరణించినాడు. ఆయన మన భారతదేశానికి వచ్చి పరిచయం చేసి 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తనకున్న యొక్క స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడ సేవ పరిచయం ఆయన కొనసాగించారు.